హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ కథ మనసుకు హత్తుకునే కథ, చక్కటి కథ. ఈ కథ మీరు పూర్తిగా విని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియజేస్తే మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ ఎంకరేజ్ నాకు ఎప్పుడు కావాలి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతుంది. అభిమానం చంపుకొని రావాలా అని నీకు అనిపిస్తే నేనైతే చెప్పలేను. ఇది కేవలం నీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. రావడం పోవడం అనేది నీ ఇష్టానికి వదిలేస్తున్నాను అనే మెసేజ్ వసుకి, రిషికి విడివిడిగా వచ్చాయి. వెంటనే తన 6 ఏళ్ల కూతురిని తీసుకుని ఇద్దరూ బయలుదేరారు. ఎన్ని ఏళ్ళయిందో అలవాటైన ఆ నేలను విడిచి ఆ ఇంటి చుట్టూ పరిగెత్తి ఆ ఇంటి గాలిని పీల్చి ఇంట్లోని మనుషుల ప్రేమ, ఆప్యాయత, మమకారం, అందులోని ఆర్ద్రత, ఆ అనుభవాలు అన్నీ కూడా రోజు గుర్తుకొస్తున్నాయి. పుట్టింటి మీద ప్రేమ ఎప్పటికీ ఏ ఆడపిల్లకు మాసిపోదు. ఆ గుమ్మాలు తగిలి నుదులు చిట్లినా సరే ఆ ప్రేమ అంతే. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా ఓసారి ఇంటికి వెళ్ళాలని, ఆ నేలని తాకాలని ఎన్నో అనుకునేది వసు. కానీ పాప పుట్టకముందు వెళ్ళినప్పుడు ఎలాంటి స్వాగతం లభించిందో తనకు తెలుసు. అది గుర్తొచ్చి వెళ్ళాలన్న కోరికని అణిచిపెట్టేది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఆ రోజున ఆటో దిగుతూనే ఎంతో ఉత్సాహంగా పరిగెత్తి అమ్మ కడుపు చుట్టూ చేతులు వేసి పట్టుకుంది వసు. నిర్వికారంగా ఉన్న తల్లి కూల్ రెస్పాన్స్ చేతులతో పాటు కడుపుకి కూడా తగిలింది. అక్కడ నుంచి బాధ ఒక్కసారిగా తనుకొచ్చింది. అన్నయ్య, వదిన గది గుమ్మం దగ్గరకు నుంచొని నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నారు. మెల్లిగా చేతులు వదిలి ఓసారి అందరినీ చూసింది. వాళ్ళందరి మొహాలు చూశాక వచ్చి తప్పు చేశానా అని అనిపించింది. ఇలాంటి స్వాగతం లభిస్తుందని అస్సలు ఊహించలేదు. పెళ్ళైన ఏడాది వచ్చింది కాబట్టి తనని చూసి అమ్మ, ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషిస్తారని అనుకుంది. కానీ అది ఏమీ జరగలేదు. భోజనాల సమయంలో కూడా అమ్మ అలాగే ఉంది. ఎప్పుడు ఇది వేసుకో బాగుంటుంది, మరీ కూడు కలిగుతున్నట్లు ఏమిటే ఆ తిండి, ఇంకొంచెం వేసుకో అని గుచ్చి గుచ్చి వడ్డించి అమ్మ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. అమ్మ సరిగా మాట్లాడకపోతేనే తను కల్పించుకుని మాట్లాడవచ్చు. కానీ వసు ఆ పని చేయలేదు. పిన్ని కూతురు పెళ్లి సంగతులు అడగాలనుకుంది. కానీ అది తిరిగి తన మీదకే తిప్పి కొట్టేలా ఉండొచ్చు అని భావించి ఆగిపోయింది. మన వాళ్ళు అందరూ వస్తారు, అందరినీ చూడొచ్చు, నేను రావడానికి అది కూడా ఓ కారణం మనసులో అనుకున్న వసు. బాధపడకు, నిజానికి పిన్నివాళ్ళు ఈ పెళ్లికి నిన్ను పిలవదలుచుకోలేదు. మమ్మల్ని అడిగారు, మేము వద్దన్నాం. కానీ అందరూ అడుగుతారని, ప్రజల కోసం, మన చుట్టాల కోసం పిలిచామని మాతో అన్నారు అని ముఖభావం అంది అమ్మ. అప్పుడే అనిపించింది భూమి ఎందుకు చీలిపోలేదా అనిపించింది. మరోసారి అనుకుంది ఇంకా అన్నం తినాలనిపించలేదు. సాయంత్రం అంతా తయారవుతున్నారు. పెళ్ళికి ఏ చీర కట్టుకుంటావు అమ్మ దగ్గరకు వచ్చి ముక్తసరిగా అంది. అలా అడుగుతుంటే అమ్మ చాలా దగ్గరైనట్లుగా అనిపించింది. అందుకని గబగబా తెచ్చుకున్న చీర చూపించింది వసు. ఈ చీర ఇంతకన్నా మంచిది తెచ్చుకోలేదా? అయినా నీ దగ్గర అన్ని చీర ఉండాలి కదా. తల్లి మరోసారి తన అంతస్తుని చూపించింది. కావచ్చమ్మా, ఆ రోజులు వేరు. వాళ్ళ కోపం ఎందుకో తెలుసు. నాన్న ఓ సంబంధం చూశారు, కానీ తను రిషిని ఎంచుకుంది. ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. బయటికి వచ్చేసింది. రిషి తండ్రి తమ పెళ్ళి ఆర్య జరిపించారు. ఇది జరిగి ఏడాది అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడే అమ్మ దగ్గరికి వచ్చింది. పోనీ నా చీర కట్టుకుంటావా, ఇవ్వనా? అందులో ఆప్యాయత కనిపించలేదు సుకి. వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. అది పేరుకే అని తెలుసు, అందులో ఆప్యాయత లేదు. అడగాలి కాబట్టి అడిగినట్టుగా ఉంది. పైగా ఆ చీర కట్టుకుని, తను ఇచ్చిన చీర కట్టుకుని తన భర్త ఆర్థిక స్థితిని దండర వేయదలుచుకోలేదు. తను తెచ్చుకున్న చీరనే కట్టుకుని గదిలోంచి బయటకు వచ్చేసరికి వదిన కూడా తయారై రెడీగా ఉంది. అదేంటి వసు, నీ మెడ బోసుగా ఉంది, అలా ఎలా పెళ్ళికి వస్తావు? సరే, నా దగ్గర ఉన్న మొన్న చేయించుకున్న పొడు మామిడి పిందెల గొలుసు ఉంది, అది పెట్టుకో. కానీ అది 6 తులాలు, కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ నవ్వింది వదిన. ఆమె మామూలుగా అందో లేదో కానీ అందులో మాత్రం నాకు వ్యంగ్యం కనిపించింది.
వద్దొదినా, నాకు నగల మీద బంగారం మీద మోజు లేదు, ఆసక్తి అంతకంటే లేదు ఖచ్చితంగా చెప్పింది వసు. మాకేమైనా ఇష్టం అనుకున్నావా? మాకు కూడా నీలాగే మోజు లేదు, కానీ ఆడవాళ్ళ బంగారంతోనే కదా ఆ ఇంటి అంతస్తు పెరిగేది. ఈ సమాజంలో ఉన్నందుకు తప్పదు ఇలాంటివన్నీ. వసుకి గొంతులో ఏదో అడ్డుపడింది. ఊపిరి ఆడలేదు. ఇన్నేళ్ళు ఉన్న ఈ ఇంట్లోనే ఇలా ఉంటే సాయంత్రం పిల్లలు ఎలా ఉంటారో, అక్కడ ఎంతమందిని ఎదుర్కోవాలి? ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోతే అనిపించింది మనసులో. మా బాబాయ్ కూతురు పెళ్ళి. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం. ఆమె పెళ్ళికి పిలిచారు కదా అని వెళ్ళకపోతే ఎలా? నేను వెళ్ళాలి అంటూ రిషితో పెళ్లి గురించి, తన వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అలాంటిది ఇప్పుడు అక్కడ అవమానం భరించలేక వచ్చాను అని రిషితో అనగలదా? అనలేదు. తను వాళ్ళని తక్కువ చేయదలుచుకోలేదు. అమ్మ వాళ్ళతో పెళ్ళికి వెళ్ళింది. అందరూ ఎంతో బాగా పలకరించారు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేమంతా ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్ళం అని అంది అత్తయ్య. మేనత్త మాటలకి చిన్నగా నవ్వింది వసు. పెళ్ళికూతురు ఎక్కడా? ఎదురొచ్చిన పిన్నిని అడిగింది. రా తీసుకెళ్తాను, లోపల గదిలో ఉంది. ఆ బొటీషన్ వచ్చిందనుకో, ఇదేమో జుట్టు విరవసుకుని కూర్చుంది. కాస్త వెళ్ళి చూడు తల్లి, మెరుగులు దిద్దు అంటూ గది చూపించింది. మా భార్య ఎదురొచ్చింది. ఇదేంటి ఈ చీరతో వచ్చావా? అందరూ ఎలాంటి చీరలు కట్టుకుని వచ్చారో చూడు. అయినా మీ అమ్మకైనా తోచలేదా? నీ దగ్గర లేకపోతే తన చీరలో ఓ చీర నీకు ఇవ్వాల్సింది కదా. అలా అనేటప్పటికి ఎలాంటి చీర కట్టుకొస్తానే ఏంటి అని మనసులో అనుకుని ఉక్రోషంతో చూసింది వసు. అక్క ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది, దాని అందం ముందు ఎంత మంచి చీర అయినా వెలవెలబోతుంది అంతా విన్న అర్పిత అంది. వసు ఆమెను కృతజ్ఞతతో చూసింది. అన్నీ ముగిసేసరికి రాత్రి 12 అయింది. వాళ్ళకిచ్చిన గదిలోకి పడుకోవడానికి వెళ్ళింది. అప్పటికే అమ్మ, వదిన మంచాల మీద పడుకొని ఉన్నారు. గట్టిగా శ్వాస పిలుస్తున్న శబ్దం అయితే వినిపిస్తోంది. వాళ్ళ ప్రవర్తన గుర్తొచ్చింది. సమాన పాయలు ఉంటేనే పెళ్ళిళ్ళ సంబంధాలు రాకపోకలు బాగుంటాయా? మరి జన్మతః వచ్చిన సంబంధాలు ఆ రక్తానికి వాటికి విలువ లేదా అని మనసులోంచి వచ్చినవి కావా? వెంటనే రిషి గుర్తొచ్చాడు. వసు, నేను ఓ మామూలు కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు మామూలు ఉద్యోగి. నా తర్వాత మరో ఇద్దరున్నారు. మా నాన్నకి భారం తగ్గించాలని ఉంది. నేను తొందరగా నా కాళ్ళ మీద నిలబడాలి, డబ్బు సంపాదించాలి. ముందు ఏదో చిన్న ఉద్యోగం చేయగలిగితే మా కుటుంబానికి కొండంత ఆశ, కోరిక. వసుకు తెలుసు తన తండ్రి ఓ మామూలు గుమస్తాని అల్లుడిగా స్వీకరించడని. అదే మాట రిషితో అంది. అలాంటప్పుడు వసు, నేను కాకుండా వేరే ఎవరైనా మీ హోదాకి తగినటువంటి వాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. దెబ్బ తిన్నట్లుగా చూసింది వసు. మరో మనిషిని చూసుకోవాలా? ప్రేమలో మరో మనిషి ఉంటారా? ప్రేమ కోసం కాదు, పెళ్లి కోసం మరో మనిషిని చూసుకోవచ్చు. కావచ్చు. నాకు మాత్రం ప్రేమ పెళ్ళి ఒకరితోనే. నీతో ఇంత దూరం నడిచాక ఇంకా వెనక్కి రావడం చాలా కష్టం. అసలు నాకు ఇంతవరకు నువ్వు ఎవరి అమ్మాయివో ఎందుకు చెప్పలేదు? మీ నాన్న చార్టెడ్ అకౌంట్ అని ఎందుకు చెప్పలేదు? రిషి మాటలకు కళ్ళు వాల్చుకుంది వసు. ముందే ఎందుకు చెప్పలేదు? తీవ్రంగా అడిగాడు రిషి. అది నా తప్పు కాదు, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అడిగితే చెప్పేదాన్నేమో అంది. అడగాల్సిన పనే ఉంది. నువ్వు నువ్వు అడిగితేనే నేను మా ఇంటి విషయాలు, మా ఆర్థిక పరిస్థితులు అన్నీ నీకు చెప్పానా? లేదు కదా. మనం ఇద్దరం కలిసి ఉండాలనుకున్నాం. మన మధ్య దాపరికాలు ఉండకూడదు అని చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు కూడా నీ గురించి చెప్పలేదు. పైగా నాతో నీ స్నేహాన్ని కొనసాగించావు. ఎందుకని? రిషి మాటలకు ఈ ఆకర్షణ, ప్రేమ ఇది మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతి. ఇది మా నాన్నగారి హోదా, అధికారం, డబ్బు ముందు అడ్డు వస్తుందని నేను అనుకోలేదు. అందుకే నీ చెయ్యి వదలదలుచుకోలేదు అంతే ఖరాఖండిగా చెప్పింది వసు. నిస్సహాయంగా చూశాడు రిషి. మన ఇద్దరి దారులు వేరు, విడిపోవడం మంచిది. దారులు వేరు అని నువ్వు అనేసావు, కానీ నా సంగతి తెలీదు. తెలుసో తెలియకో నీ దారిలోకి నేను వచ్చాను. నువ్వు నేను కలిసి చాలా దూరం నడిచి వచ్చాం. నేను వెనక్కి వెళ్ళను కూడా ఖరాఖండిగా అంది వసు. నీకు వాస్తవం అర్థం కావట్లేదు. చిన్న చిన్న వాటి మొదలు ఎన్నో విషయాల్లో రాజీ పడాలి, లేకపోతే గొడవ పడాల్సి వస్తుంది. మన అంతస్తులో భూమి ఆకాశాల వ్యత్యాసం ఉంది. రిషి మాటలకు ఇవి సినిమా డైలాగులు అంది. కాదు, నిజాలు. అందుకని మనం విడిపోతే మంచిది. కఠినంగా అన్న రిషి మాటలకు హతాశురాలైంది. వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. నీ ఇష్టం, అలాగే విడిపోదాం. అయితే విడిపోయే ముందు ఓ షరతు. ఓ 3 నెలలు నా గురించి ఆలోచించకుండా నువ్వు ఉండగలిగితే విడిపోవడానికి నేను సిద్ధం.
3 నెలల తర్వాత ఇక్కడే కలుద్దాం. వస్తావని అనుకుంటాను. రాకపోతే ఏం చేస్తానో నాకు తెలీదు అన్న రి వసు మాటలకు కంగారుగా చూశాడు. అంటే ఆత్మహత్య చేసుకుంటావా? ఛ! ఆత్మహత్య? నేనలా కనిపిస్తున్నానా? అలాంటి దాన్ని కానులే. తిరిగి 3 నెలల తర్వాత అంటూనే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది వసు. గతాన్ని, అందులోని క్షణాలని గుర్తు చేసుకుంటోంది. ఫ్యాను గాలికి జుట్టు ఎగిరిపోతుంటే, సవరించుకుంటుంటే చేతికున్న గాజు గలగలమంటున్నాయి. మంచం మీద పడుకున్న అమ్మ మత్తుగా సగం కళ్ళు తెరిచి పడుకోలేదా, నిద్ర రావడం లేదా అని జవాబు కోసం చూడకుండా అటువైపు తిరిగి పడుకుంది. వదిన కూడా కదలకుండా నిద్రపోతోంది. మళ్ళీ రిషి ఆలోచనలే. 3 నెలల తర్వాత అక్కడే అదే చోట కలవాలనుకున్న చోట రిషి కోసం ఎదురు కూర్చుంది. వస్తాడా రాడా? రాకపోతే ఆ తర్వాత ఊహించడానికి మనసు రాలేదు. కాఫీ తెప్పించుకుంది. అయినా రిషి రాలేదు. సమయం గడుస్తున్న కొద్దీ మనసు బరువైపోతుంది. ఎందుకో అసహనంగా కూడా ఉంది. తన ఎంపిక తప్పవుతుందా? కానీ ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు. లేచింది. తల వంచుకొని చేతికి ఉన్న వాచి చూసుకుంటూ ఓ 2 అడుగులు ముందుకేసింది. వసు! ఆ పిలుపుకు ఉలిక్కిపడి కంగారుగా వెనక్కి తిరిగింది. ఒక్కసారి ఎడమ భుజం మీద చేయి పడింది. వణుకుతున్న తన చేతిని అతని చేతి మీద ఉంచింది వసు. నువ్వు వస్తావని తెలుసు. మరి వెళ్ళిపోతున్నావేం? మాట్లాడలేదు. ఆ తర్వాత జరగాల్సింది జరిగింది. ఇంట్లో పెద్ద యుద్ధం. బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, లెక్క చేయలేదు. ఇంట్లో వాళ్ళనికి వ్యతిరేకంగా ఇంట్లోంచి వెళ్ళి పెళ్లి చేసుకుంది. ఆ చిన్న ఇంట్లో ఏమాత్రం దాపరికం, ప్రైవసీ లేని ఆ ఇంట్లో ఓ సభ్యురాలైపోయింది వసు. గతాన్ని తలపోస్తూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. గదిలో మాటలు వినపడుతుంటే మెలకు వచ్చింది. అమ్మ, వదిన ఇంటికి వెళ్ళడానికి తయారవుతున్నారు. వసు కూడా తన బ్యాగ్ సర్దుకుని తయారైంది. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు పెద్ద కారు. దాని పక్కన నిలబడి ఉన్నాడు నా తండ్రి అని మనసులో అనుకుంది. సంజనని వసూలు చూడగానే లోపలికి వెళ్ళిపోయారు గబగబా. అది కోపం అని నాకు తెలుసు. ఓ ఏడాది తర్వాత ఇప్పుడే చూస్తోంది. ఆ ఆనందం తండ్రిలో లేదు. ఆమెను చూడగానే మొహం కోపంతో ఉడికిపోవడం వసు గమనించింది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే జంకుగా కూడా ఉంది. ఏమంటాడో, ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అనుకుంటేనే లోపలికి అడుగుపెట్టింది వసు. నువ్వు మళ్ళీ ఇంటికి వస్తావని ఆ ధైర్యం నీలో ఉంటుందని అనుకోలేదు. తండ్రి మాటలకు తల్లి కలగజేసుకుంది. ఈ ఇల్లు దానికి పరాయిదేం కాదు. మొన్నటి వరకు ఇక్కడే ఉందికి. కానీ ఆ తర్వాత లేదు. అది గుర్తుంచుకో. అంత కోపం దేనికి? అదేం చేసింది? ఓ ఏడాది దాటాక ఇప్పుడు అది మన ఇంటికి మనల్ని చూడడానికి వచ్చింది అని అన్నయ్య కలగజేసుకుంటూ అన్నాడు. షడాప్! నాకెదురు చెప్పకు, లోపలికెళ్ళు అండి కొడుకుని గసురుకున్నాడు. అన్నయ్య అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు. కానీ అమ్మ అక్కడే ఉంది. మీ ఆయన పంపించాడా? అవకాశం చూసుకున్నాడు వెటకారంగా అన్నాడు తండ్రి. కాదు, నేనే అర్పిత పెళ్లి కోసం వచ్చాను. ఆ ఇంట్లో నేను స్వతంత్రాల్ని. నా నిర్ణయం నేనే తీసుకోగలను. ఈ ఇంట్లో వదినలాగా బంగారు పంజరంలో చిలకని కాదు, నిర్భయంగా చెప్పింది వసు. బంగారు పంజరం ఉండే తాహతు గల కుటుంబం ఇది. బంగారు చిలుకల్ని పెంచగలిగే శక్తి ఉన్న కుటుంబం ఇది తెలుసా అని గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో తండ్రి అనే అహంకారం ప్రతిధ్వనిస్తోంది. వసుకి జవాబు ఇవ్వాలనిపించలేదు. పెళ్ళికి డబ్బు అది ఏం తీసుకోలేదు కదా, అదంతా తీసుకురామని నేను పంపి ఉంటాడు. నానా! గట్టిగా అరిచింది. ఆమె అభిమానం దెబ్బతింది. అవమానం అనిపించింది. రిషికి తక్కువ అంచనా వేయకు. తన గురించి నీకేం తెలియదు. తెలియకుండా మాట్లాడకు. మీ హోదాకి తగినవాడు కాదు అని అనుకున్నా రిషికి పెళ్లికి నేనే ఒప్పించాను. నా ఇష్టం మీదే ఈ పెళ్లి జరిగింది. వయసులో ఉన్నారు కదా, ఏదో ఆవేశంలో పెళ్లి చేసుకుని ఉంటావు. ఇక్కడిలాగే అక్కడ నీకు జరగదు కదా. ఈ తిండి, భోజనం, ఈ కంఫర్ట్స్ అన్నిటికీ అలవాటు పడిందనివి. అక్కడ పచ్చడి మెతుకులకి అలవాటు పడుతున్నావా? తండ్రి అన్న మాటలకు తల్లి కూడా ఏం మాట్లాడలేకపోయింది. కానీ అన్నయ్య కలజేసుకున్నాడు. అంతంత మాట్లాడుతూ దాన్ని అవమానించకండి అన్నా. పర్వాలేదులే అన్నయ్య. డబ్బుల మధ్య ఉంటూ, డబ్బు మనుషుల మధ్య ఉంటూ డాడీ డబ్బులు పెంచే యంత్రాలుగా మారిపోయారు. యంత్రాలకి ఫీలింగ్స్ ఉండవు కదా. అందుకే తన ఒరిజినాలిటీ కోల్పోయారు. కానీ ఏదో ఒక రోజున ఆ డబ్బు యంత్రం కింద నాన్న పైకి వస్తారు. ఆ నాన్నలో ఉన్న హృదయం కరుగుతుంది. వసు అన్న మాటలకు తండ్రి గట్టిగా నవ్వాడు. నిజమే, నేను ఓ యంత్రాన్నే. నా మూలంగా నా క్లయింట్స్ సంతోషంగా ఉన్నారు. వాళ్ళని సంతోషపరచబడే నా ఉద్యోగం. దానికి తగిన ఫలితం కాదు, ఫలం నా మీద అవుతుంది. పిలిచినా పిలవకపోయినా సరే వచ్చావు. నిన్ను ఉట్టి చేతితో పంపం.
ఎంత కావాలో చెప్పు, నిన్ను నిరాశపరచనులే. తండ్రి మాటలోని అహంకారం ఇంకా అలాగే ఉంది. వసుకి ఏం అనాలో తెలియలేదు. తరువాత నోరు విప్పింది. సారీ, ఎంత కావాలో అంటున్నారు. నేను యాచకురాలిని కాదు. మీ డబ్బు కోసం మీ ఇంటికి రాలేదు. పిన్ని పెళ్ళికి రమ్మని పిలిస్తే వచ్చాను అంతే. నేను ఎలా మీ అందరిని చూడాలని ఉబలాట పడ్డానో మీరు కూడా అంతే అనుకున్నాను. అందుకే వచ్చాను. ఈసారి మీరు పిలిస్తేనే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసు. అంతే, ఆ ఇంటికి మరి వెళ్ళలేదు. ఇన్ని ఏళ్ల తర్వాత తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి రెండోసారి ఇంటికి వెళ్తోంది. వసుకి ఆ ఇంటికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అత్తగారింట్లో ఒప్పుకోలేదు. సంబంధాలు మెరుగ్గా హుందాగా ఉన్నప్పుడే హాయిగా బ్రతకగలం. అలా జరగలేదనుకో, మనల్ని మనం పారేసుకోవడం, ఎక్కడో వెతుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్తే కనీసం ఆఖరి చూపనే దక్కుతుంది. మనకు వచ్చిన మెసేజ్ల అర్థం ఇదే కదా! దానికి సమాధానంగా నువ్వు వెళ్ళాలి. వెళ్ళకపోతే అవమానించినట్లు అవుతుంది. అలా రిషి ఎంతో నచ్చజెప్పి తీసుకువెళ్ళాడు. వాళ్ళు చేసిన అవమానాల కన్నానా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏం చేసినా, ఎలా చేసినా వాళ్ళ సంగతి వదిలేయి. మనమే. మనకి వాళ్ళ సర్టిఫికెట్లు అక్కర్లేదు. ఇక్కడే నీ వ్యక్తిత్వం బయటపడుతోంది. ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం బాలేదు. ఆ నెగిటివ్ భావాలు తీసేయి. రిషి మాటలకు ఒకంత ఆశ్చర్యంగా చూసింది వసు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయింది. ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. తల్లి చిక్కి శల్యమైపోయింది. వసుని చూడగానే ఒక్కసారిగా పట్టుకుని కౌగిలించుకొని బావురుమంటూ తండ్రి దగ్గర తీసుకువెళ్ళింది. వసు వచ్చింది అంటూ భర్తనే కుదుపు లేపింది. కళ్ళు తెరిచాడు. కనుకొనల్లోంచి నీళ్లు రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. దగ్గరికి రమ్మని సైగ చేశాడు. వసు వెళ్ళింది. కుర్చీ జరిపి కూర్చోమని సైగ చేసింది తల్లి. కూర్చుంది. నీ సంగతి నాకు తెలుసమ్మా. పిలిస్తేనే వస్తావని అన్నావుగా, అందుకే నేనే నీకు రమ్మని మెసేజ్ పంపించాను. నన్ను క్షమించమని అడగాలని నిన్ను రమ్మన్నాను. నన్ను క్షమించు తల్లి. నువ్వు క్షమించకపోయినా నా ప్రాణం పోవడం అన్నది ఆగిపోదు. కానీ ఎప్పుడో ఓ మూల అసంతృప్తి ఉండేది. ఈ నిశ్చిత ఉండేది కాదు. తండ్రి మాటలకు వసు కూడా ఏడుపొచ్చింది. క్షమించలేండి నాన్న, మీరు పెద్దవారు, అలాంటి మాటలు అనకండి. లేదు లేదు, నేను తప్పు చేశాను, క్షమించు తల్లి. చేతులు జోడించాడు. చచ్చచ, మీరు నాకు దండం పెట్టడేంటి అంటూ తండ్రి చేతులను గట్టిగా పట్టుకుని కళ్ళకద్దుకుంటూ కన్నీటి బొట్లు రాస్తోంది. భర్త బలవంతం చేయకపోతే, ఇక్కడికి రాకపోతే తండ్రి అంతిమ ఘడియల్లో తండ్రి పశ్చాత్తాపడడం చూడగలిగేదా? తన రాకతో తండ్రి మాటలోని తృప్తిని గమనించగలిగేదా? మనం అందరం మన గౌరవం, ఆత్మాభిమానంతో జీవిస్తుంటాం. అదే శాశ్వతం అనుకొని ఆ శాశ్వతత్వం కోసం వెంపర్లాడుతూ నలిగిపోతుంటాం. ఈ చిన్న జీవితం ఇంకా కాస్త ప్రేమని, కాస్త నమ్మకాన్ని నింపగలిగితే జీవితంలోని కొత్తదనాన్ని రుచి చూడగలం. మనం రంజింప చేయాల్సింది బయట ప్రపంచాన్ని కాదు, మన లోపలి ప్రపంచాన్ని. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం అన్ని రిషి మాటలు టక్కున గుర్తుకొచ్చాయి వసుంధరకి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఎలా ఉంది? పూర్తిగా చూసారా? సరే, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాగే మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే ఫ్యూచర్లో కూడా సీరియల్స్ కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీ ఎంకరేజ్ నాకు పూర్తిగా సహకారం కావాలి. సో ఫ్రెండ్స్, నమస్తే.